ఏపీలో మరొకసారి వార్నుడు కర్ణించారు. ఏపీ వ్యాప్తంగా కూడా 2 రోజులుగా కూడా వానలు పడుతున్నాయి. ఇక వచ్చే 2 రోజులు కూడా వానలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అధికారులు తెలియజేస్తున్నారు. ఇటు తిరుపతి నుంచి ఏలూరు వరకు కూడా వానలు దంచి కొడుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం వలన ఇప్పటికే పంట నష్టం కూడా కలిగే అవకాశం ఉన్నట్లు కూడా రైతులు వాపోతున్నారు. గాలి వానకు తోడు ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతుంది. ఇక కోనసీమలో ఉరుములు మెరుపులతో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే పోలవరం మండలంలో భారీ వర్షాలతో ధాన్యం మొత్తం తడిచిపోయినట్లు కూడా రైతులు వాపోతున్నారు. ఇక చీరాలలో గంట పాటు కూడా వాన దంచి కొడుతుంది. చీరాల రోడ్లపైకి భారీగా వరద నిలిచిన విజువల్స్ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా కూడా వానలు దంచి కొడుతున్నాయి. ఇక మరో 2 రోజుల పాటు కూడా ఏపీలో వర్షాలు ఇదే విధంగా పడే అవకాశం ఉన్నట్లు కూడా ఐఎండీ అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఉరుములు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దంటూ కూడా ఐఎండీ అధికారులు తెలియజేస్తున్నారు. ప్రధాన రహదారుల్లో కూడా ఇప్పటికే చెట్లు కొమ్మలు కూడా విరిగిపోతున్నాయి. రోడ్లపై వెంబడి భారీగా వాహనాలు కూడా నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ సంభవించింది. ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. రానున్న 4 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయంటూ కూడా తెలియజేస్తుంది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఉరుములు కూడా పడే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది గాలి. ఇక ఉమ్మడి కృష్ణ, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలో వాన కురుస్తుంది. దంచి కొడుతున్న వర్షాలతో ఆందోళన చెందుతున్నారు రైతులు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఏపీలో మరొకసారి వాతావరణం మొత్తం కూడా మారిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఇక రానున్న 2 రోజులు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండబోతున్నట్లు ఐఎండీ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వాతావరణం కూడా కూల్ అయిపోయింది. ఇటు తిరుపతి నుంచి ఏలూరు వరకు కూడా వానలు దంచి కొడుతున్నాయి. ఇక గాలి వానకు తోడు ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతుంది. ఇటు కోనసీమలో కూడా ఉరుములు మెరుపులతో కూడా కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఇటు రాజమండ్రి రహదారులు కూడా రోడ్డు మొత్తం కూడా మునిగిన విజువల్స్ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. పోలవరం మండలంలో భారీ వర్షాలతో ధాన్యం మొత్తం తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక చీరాలలో గంట పాటు కూడా వాన దంచి కొడుతుంది. చీరాల రోడ్లపైకి భారీగా వరద నిలిచిపోయిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక ఏపీ వ్యాప్తంగా కూడా మరొకసారి వాతావరణం మొత్తం కూడా చల్లబడిపోయింది. రానున్న 2 రోజులు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండబోతున్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటూ కూడా వారు చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పటికే ఉరుములు పడే అవకాశం ఉందని, దానికి తోడు బయటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు విశాఖపట్నం నుంచి పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖపట్నం నుంచి రాజు అందిస్తారు. మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల చెట్లు ఇరిగిపడుతున్నాయి, చెట్టు కొమ్మలు ఇరిగిపడుతున్నటువంటిది అయితే ఉంది. ఇలాంటి వర్షాల ప్రభావంలోనే ముఖ్యంగా ఈ అకాలంగా కురిసినటువంటి ఈ వర్షాల్లోనే సింహాచలం లాంటి ప్రదేశంలో ఆ గోడ కూలిపోవడం, 7 చనిపోవడం ఈ ఉదంతం అంతా కూడా మనం చూసాం. గడిచిన వారం రోజుల నుంచి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భిన్నమైనటువంటి వాతావరణం అయితే నెలకొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సడన్ గా ఎండ వస్తుంది. ఇప్పుడు వస్తున్నటువంటి ఎండలను కూడా వాతావరణ శాఖ తెలియజేస్తున్నటువంటి ప్రకారం 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ వెంటనే కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేస్తున్నారు. రానున్నటువంటి 3 రోజులు ఇంచుమించుగా 7వ తారీఖు వరకు కూడా ఇదే వాతావరణం కొనసాగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా అటు కర్ణాటక, తమిళనాడు, అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఈ అంటే
ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాలకు సంబంధించి మొత్తం అంతా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో ఈ వర్షాలు కురుస్తాయని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇక్కడ అకాల వర్షాలకి వస్తున్నటువంటి ఈ వర్షాల నేపథ్యంలోనే రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ వర్షాల వల్ల కళ్ళాల్లోనే ఇంకా ధాన్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా రోడ్ల మీద ఇప్పటికీ ధాన్యాన్ని ఆరబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ధాన్యం అంతా కూడా తడిసిపోతుందని రైతులు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. రానున్నటువంటి 3 రోజులు కూడా ఇదే వాతావరణం, ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు కొంత జాగ్రత్త తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ రైతులు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా అటు మామిడి రైతులు కానీ ముఖ్యంగా మామిడి రైతులతో పాటుగా వరి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అటు ముఖ్యంగా పార్వతీపురం అన్నం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలకి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. వర్షాలు కురిసే సమయంలో మాత్రం ఖచ్చితంగా ఈదురుగాలులు వీస్తాయి, బలమైనటువంటి ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి 3 రోజులు కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకపోతే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులతో ముఖ్యంగా చూస్తే సడన్ గా వర్షాలు కురవడం, తర్వాత వెంటనే ఎండ రావడం, ఆ ఒక్కపోత ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. దీంతో అనారోగ్య పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఎందుకంటే వర్షంలో తడిచిన వెంటనే ఎండ వాతావరణం ఒక్కసారిగా వస్తున్నటువంటి నేపథ్యంలో జలుబు చేయడంతో పాటుగా కొన్ని డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ఏపీ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వాతావరణం కూల్ అయింది. తిరుపతి నుంచి ఏలూరు వరకు కూడా వానలు దంచుకుంటున్నాయి. ఇక రానున్న 4 రోజులు కూడా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ అధికారులు తెలియజేస్తున్నారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక వర్షాలు దంచి కొడుతున్న నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు రైతులు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కూడా మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.